డబ్బున్నోడిదే రాజ్యం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది ఇప్పుడు. దొంగ కేసులు అందామా, లేకపోతే చిన్న చితకాంశాల్లో స్ట్రగుల్ అయితే పెట్టే కేసులు అందామా, ఆ కేసుల కారణంగా వచ్చినటువంటి వ్యవహారమే ఇప్పుడు అనేకం. ప్రతి ముగ్గురులో ఇద్దరు విచారణ ఖైదీలే జైళ్లలో ఉన్నారు. బెయిళ్ళకి కూడా డబ్బులు లేక లేదా న్యాయపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేక కోర్టులో నేరం రుజువై శిక్ష పడ్డ వ్యక్తులు శిక్ష పూర్తయ్యేదాకా జైళ్లలో ఖైదీలుగా ఉండి తీరాల్సింది. నేరారోపణ మీద పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులు కూడా ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గితే, విచారణలో జాప్యం కారణం ఎదురుచూపుల్లోకి ఏళ్లు గడిచిపోతే మానసికంగా ఆ వ్యక్తితో పాటు కుటుంబం కూడా కుంగిపోతుంది. రాష్ట్రంలో జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని తేలింది. కడప, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం కేంద్ర కారాగారాలతో పాటు జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలో మొత్తం 7,693 మంది ఉన్నారు. వాళ్ళలో శిక్ష పడిన వాళ్ళు 2,511 మంది మాత్రమే. మిగతా వాళ్ళు రిమాండ్ ఖైదీలు. రిమాండ్ ఖైదీల సంఖ్య 5,065. పోలీసుల దర్యాప్తులు జాప్యం, కోర్టులో వాయిదాలు, ఈ కారణంగానే తమ జీవితాలు ఎదురుచూపులతో జైలు గోడల మధ్య నడిచిపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 1,00,000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. వాటితో ఛార్జ్షీట్ల వరకు వెళ్ళేవి సగం కూడా లేవు. అందులో శిక్షలు పడేవి 40% కూడా ఉండవు. దీంతో నిర్దోషులకు విడుదలయ్యే వాళ్ళు ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితుల్లో రిమాండ్లోని సుదీర్ఘకాలం జైల్లో బంధించడం తమ కుటుంబాలకు అన్యాయం చేసినట్టే అని వాళ్ళు వాపోతున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలు ఎక్కువగా హత్య కేసులు, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. తీవ్ర నేరాల కిందకు వచ్చే హత్య కేసుల్లో 1910 20% మంది ఉన్నారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్లో పట్టుబడ్డ వాళ్ళని మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ 2 సెక్షన్ల కింద అరెస్ట్ అయిన వాళ్ళు శిక్ష పడిన వాళ్ళకన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే అధికంగా ఉన్నారు. NDPS చట్టం కింద జైళ్లలో 1,739 మంది ఉంటే వాళ్ళలో 1,600 మంది రిమాండ్ ఖైదీలే. ఎక్కువగా ఉత్తరాంధ్రకు చెందిన గిరిజన యువత ఈ కేసులో చిక్కుని బెయిల్ తెచ్చుకునే స్తోమత లేక మగ్గిపోతున్నారు. జైలు నుండి బయటపడాలంటే విచారణ తొందరగా పూర్తి చేయడమే ఏకైక మార్గం. ఖైదీల్లో 3వ స్థానంలో దొంగలు ఆస్తి తగాదాల సంఖ్య 1,150 మంది, మైనర్ల మీద అఘాయిత్యాలకు పాల్పడితే 658 మంది, హత్యాయత్నం కేసులు 450 మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారు. SC, ST అట్రాసిటీ, గృహహింస వంటి కేసుల్లోని ఖైదీల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. రాష్ట్రంలోని జైళ్లలో సిబ్బంది తక్కువ, ఖైదీల రద్దీ పెరిగిపోవడంతో పారిపోతున్న ఘటనలు కూడా తరచూ సంభవిస్తున్నాయి. నేర నిరోధం ఎంత అవసరమో వేగవంతమైన విచారణ కూడా అంతే అవసరమని తెలుస్తుంది. హైకోర్టు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే త్వరగా పరిష్కారం అవుతుంది.